తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులకి, అందరి కుల వృత్తిదారులకి, ప్రతి ఒక్క కుల వృత్తిదారునికి నమస్కారం. నేను మీ కొండోజు నరసింహాచారి. విషయం ఏంటంటే, ఈ గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళ కొరకు వత్తాసు పలుకుతూ వెనుకేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. ఆమె ఎవరో బీజేపీ నుంచి మొన్న ఎంపీ అని వాడు ఓడిపోయింది, మాధవిలతనట. హాస్పిటల్ నడిపించుకుంటా జనాల డబ్బు దోసుకుంటుంది, హిందువుల డబ్బులే దోసుకుంటుంది ఆమె బాగా. ఆమె మాట్లాడుతూ ఉంది, ఎవరో కొట్టారట, దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తా ఉన్నారు. భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తా ఉన్నారు? అసౌద్దీన్, అక్బరుద్దీన్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఎందుకు చూడలేరు అని చెప్పేసి ఈమె మాట్లాడుతూ ఉన్నది. ఈమె వాళ్ళ పైన నిలబడి ఓడిపోయింది, వాళ్ళు ఈమెను ఓడగొట్టిర్రు. ఈమెను ఎవరన్నా అట్లా కొడితే తెలుస్తుంది భూతద్దంలో పెట్టి చూసేది, దుర్బినద్దంలో పెట్టి చూసేది. ఇంకేమంటా ఉంది, రోహింగ్యాలకు ఎందుకు మాట్లాడరు వ్యతిరేకంగా, రోహింగ్యాలను ఎందుకు తరిమి కొట్టరు అని గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంది. రోహింగ్యాలను తరిమి కొట్టడానికి, రోహింగ్యాలను వాళ్ళ బార్డర్లకు పంపించడానికి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు కలిసి వాళ్ళని తరిమి కొట్టాలి. వాళ్ళని 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళము ఎంపీకి బీజేపీకి ఓటేసినాము, ఎమ్మెల్యేకు కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు వేసినాం. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు చూసుకుంటారు. దానికి మిలిటరీ వాళ్ళు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఈమె ఎందుకు గొంతు దించుకుంటుందో అర్థమైతలే. ఏమో మాట్లాడుతూ ఉంది, మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశం తరిమి వెలగొడతాము అంటుంది. నీ అయ్యా జాయిరా, ఏం తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు? ఇది అసలు తెలంగాణనేనా? అన్నిటికీ బాధ్యత తీసుకోవాల తరపున, గుజరాత్ వాళ్ళ తరపున, రాజస్థాన్ వాళ్ళ తరపున. యాదగిరి గుట్టకెళ్ళి 38 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయారు హిందూ ప్రజలై. పైసలు ఇయ్యు వాళ్ళ గట్టి పైసలు, హిందువులే నష్టపోయిన వాళ్ళు మొత్తం హిందువులే. ఇయ్యు వాళ్ళకి ఇయ్యు. మంతనికెళ్ళి 6 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయారు ఇదే గుజరాత్ వాళ్ళు. కట్టియాడ ప్రజలకు నష్టపోయిన వాళ్ళు మొత్తం హిందువులే. గోదావరి కనికెళ్ళి ఎత్తుకొని పోయారు 21 కోటి. కట్టి వల్ల హిందువులే వాళ్ళు మొత్తం. డబ్బులు నష్టపోయిన వాళ్ళు మొత్తం హిందువులే. జైదీర్ గుట్టకెళ్ళి 6 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిండు ఇదే గుజరాత్ రాజస్థానోడు. కట్టి వాళ్ళ ప్రజలకు మొత్తం హిందూ ముస్లింలే నష్టపోయిన వాళ్ళు మొత్తం. కట్టి వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకుంటున్నావు కదా, కట్టి డబ్బులు. ప్రగతి నగర్కి వెళ్ళి తక్కువ 40 కోట్ల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయిండు, బంగారం పైసలు జనాలై గిరివెట్టినాయి. నష్టపోయిన వాళ్ళు మొత్తం హిందువులే. కట్టీరి వాళ్ళ పైసలు వాళ్ళకు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు కదా. డూప్లికేట్ కరెంటు వైర్లు, డూప్లికేట్ కరెంటు సామాన్ అమ్ముతూ మొన్న పట్టుబడి అరెస్ట్ అయ్యారు. వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకొని జైలు కొర్రి మీరే. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయ రంగు ఉలుముతా ఉన్నారు దీంట్లో. మేం మాట్లాడుతుంది ఏంది, లోకల్ మండల కేంద్రాలకి వీళ్ళు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ కుల వృత్తిదారుల పొట్టలు కొడతా ఉన్నారు, ఇక్కడ అడ్వాన్సులు వేస్తా ఉన్నారు, కిరాయిలు వేస్తా ఉన్నారు, జనాల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే ఫుడ్ అమ్ముతా ఉన్నారు, అడ్డమైన స్వీట్లు అమ్ముతా ఉన్నారు, అడ్డమైన గప్చుప్లు అమ్ముతా ఉన్నారు, వీళ్ళు పాలుల పేరు మీద అడ్డమైన జ్యూసులు అమ్ముతా ఉన్నారు, డూప్లికేట్ వెండి అమ్ముతా ఉన్నారు, వెండిలో ఒక జెస్ అనే ఒక మెటల్ మిక్స్ చేసి అమ్ముతా ఉన్నారు. వాళ్ళు కడాలు చేయించుకుంటే వాళ్ళ దగ్గర కాళ్ళ కడాలు, అందులో జెస్ అనే మెటల్ మిక్స్ చేస్తా ఉన్నారు. చేసి తక్కువ కూలీ తీసుకుంటా ఉన్నారు. జనాలకు తెలియక కూలీ తక్కువ తీసుకుంటున్నారు, నష్టపోతారు, దాంతో క్యాన్సర్ అటాక్ అవుతుంది. ఇట్లాంటి మోసాలు చేసే వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలంటున్నాం. ఒరిజినల్ మార్వాడోళ్ళు స్వచ్ఛంద పరులు, వాళ్ళు చాలా బాగుంటారు. వాళ్ళు ఈ మండల కేంద్రాలకు ఇక్కడ రారు. వాళ్ళు
వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకుంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి వ్యతిరేకం ఎవరు కాదు. మాధవిలత గుర్తుపెట్టుకో, నీ పక్కన వాళ్ళు ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పెట్టి డూప్లికేట్ మందులు అమ్మి డూప్లికేట్ ట్రీట్మెంట్లు చేసి తక్కువ ఫీజులు తక్కువ పైసలు తీసుకొని నిన్ను దెబ్బ పెడితే నీకు తెలుస్తుండే అప్పుడు ఆట. నీ రంగంలో లేరు కదా వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకు, వాళ్ళకు వకాలత పుచ్చుకొని మాట్లాడుతున్నారు కదా, అందరు హిందువులం ఒకటి ఉండాలి, ముస్లింలకు హిందువులకు ఎక్కడ కూడా లొల్లి లేదు, లొల్లి పెట్టాలనే ప్రయత్నాలు చేయకండి, అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. పల్లెటూళ్ళల్లో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఎక్కడనో కొన్ని ప్రాంతాలు ఉంటాయి ముస్లింలు డామినేట్ చేసేటి. హిందువులంతా ఒకటే అంటున్నారు కదా. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం వేరు ఎందుకు, ఒక్క దగ్గరనే కలిసి ఉందాం, ఒక్క దగ్గర కల్పండి అని చెప్పేసి ఒక డిమాండ్ చేయండి. అప్పుడు చూపెడతారు మీకు తెలంగాణ వాదులు, వాళ్ళ తడాకేందో ఉంటది. తెలుగు మాట్లాడే వాళ్ళమే కదా, మరి హిందువులమే కదా, వేరే రాష్ట్రాలు ఎందుకు, మనం అంతా హిందువులమే కదా. రెడ్డిలను ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? రెడ్డిలే రాజకీయంగా లబ్ధి పొందుతా ఉన్నారు, వాళ్ళ జనాభా కంటే ఎక్కువ మంత్రులు తీసుకుంటుర్రు, వాళ్ళ జనాభా కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు అని చెప్పేసి. మీకు దమ్ముంటే బీసీ వాదం అవసరం లేదు, మనమంతా హిందువులమే, రెడ్డిలే ముఖ్యమంత్రులు కావాలి, రెడ్డిలే మంత్రులు కావాలి, రెడ్డిలే ఎమ్మెల్యేలు కావాలి అని చెప్పేసి పిలుపునియండి. మొత్తం వెల్మోళ్ళే పదవులు దోసుకుంటుర్రు, వెల్మోళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు, వెల్మోళ్ళే మంత్రులు అయ్యారు, వెల్మోళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు అంటున్నాం కదా. మీకు దమ్ముంటే వెల్మోళ్ళే కావాలి, వాళ్ళు మన హిందువులే, వెల్మోళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, వెల్మోళ్ళే మంత్రులు కావాలి, వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలి, మన హిందువులే అని పిలుపునియండి. ఇంకా కుల సంఘాలు ఎందుకు, మరి అందరు హిందువులమే కదా. రెడ్డి సంఘము, కమ్మ సంఘము, ముద్రాజ్ సంఘము, రజక సంఘము, నాయ బ్రాహ్మణుల సంఘము, విశ్వ బ్రాహ్మణుల సంఘము, పెరికె సంఘము. మీకు దమ్ముంటే ఇవన్నీ ఎందుకు, మనమంతా హిందువులమే, ఎవ్వొద్దాన్ని రద్దు చేయమని చెప్పి పిలుపునియండి. మేము బిచ్చం వెయ్యం మీకు కాబట్టి అవి మాట్లాడరు. మీకు ఎవరు బిచ్చం వేస్తారు? ఈ గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చిన వంటి వాళ్ళు మీకు బిచ్చం వేస్తారు గుడివిళ్ళ పేర్ల మీద. అందుకొరకే వకాలత పుచ్చుకుంటా ఉన్నారు, బాగా ఏదో సంకల్ గుద్దుకుంటా ఉన్నారు కొంతమంది. రోహింగ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడు అనే వాళ్ళు. మీకు దమ్ముంటే, నిజంగా మీ లోపల తెలంగాణ రక్తమే ప్రవహిస్తే, ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఉన్నారో అక్కడ పోయి మీరు అడ్డం బండుకోర్రి, మేము వస్తాం మీ వెనక. మాకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో, మీరు పోయి ఆడ అడ్డం పండుకొని బోల్రుర్రి, అమర్న నిరాహార దీక్ష చేయుర్రి, మేమందరం వస్తాం అడికి రోహింగ్యాలను తరిమి కొట్టడానికి. కూర్చోండి ఎడబై, ఒట్టొట్టి మాటలు మాట్లాడు కాదు. రోహింగ్యాలు ఉన్నారు, ఏడున్నారో చూపెట్టుర్రి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం అందరం కలిసి. తమాషాలు చేస్తా ఉన్నారా? మీరు కుల వృత్తులలో లేరు కాబట్టి, మీకు ఎలాంటి అడ్డంకి లేదు కాబట్టి డ్రామాలు చేస్తా ఉన్నారా? టింబర్ డిపోలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టింబర్ డిపోలు దెబ్బతీసింది ఎవడు? ఈ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు కదా. లంచాలు ఇచ్చుకుంటా ప్రభుత్వ అధికారులకు. వాళ్ళ టింబర్ డిపోలల్లా పెద్ద పెద్ద మొద్దులు ఉంటాయి, టేక్ మొద్దులు, లోడ్లు ఉంటాయి. వాళ్ళని పట్టుకోరు ఫారెస్ట్ అధికారులు. కార్పెంటర్ సోదరుల దగ్గర చిన్న 4 కట్టెలుంటే మీ మిషన్ సీజ్ చేస్తాం, మీ దగ్గర ఇది ఎట్లుంది, బిల్లు ఎక్కడుంది అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తారు కదా. కిరాణ్ షాపులు, 2 నెంబర్ మాల్ అమ్ముకుంటా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కిరాణ్ షాపులు ఎవరు దెబ్బతీసిండు? ఎవడు అమ్ముతుండు 2 నెంబర్ మాల్? ఈ రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు కదా. వాటికి కదా మేము వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎవరు డూప్లికేట్ వెండి అమ్ముతుండు, ఎవరు డూప్లికేట్ బంగారం అమ్ముతా ఉండు, ఎవరు జీరో దందలు చేస్తా ఉండ్రు, ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టకుండా క్వింటల్ల బంగారం,
కింటల్ల కొద్ది వెండి వ్యాపారాలు ఎవడి చేస్తా ఉండు? సికింద్రాబాద్ లో, చార్మినార్ లో రండి, నేను చూపెడతా. పట్టుకొని కేసులు బుక్ చేయండి. ఆ వెండిన బంగారాన్ని సీజ్ చేయండి. చేస్తారా? హిందువులైతే దొంగ వ్యాపారాలు చేయాలనుందా? జీరో దందలు చేయాలనుందా? సికింద్రాబాద్ పాట్ మార్కెట్, జనరల్ వాళ్ళరా, కింటల్ల కొద్ది జీరో వ్యాపారం నడుస్తోంది. కింటల్ల కొద్ది వెండి, టన్నుల కొద్ది వెండి, కింటల్ల కొద్ది బంగారం, మొత్తం జీరో దందా. ఎలాంటి బిల్లులు లేకుండా తెల్ల పేపర్ మీద రాసిచ్చుకుంటా. వస్తారా? నేను చూపెడతా షాపులు మొత్తం. ఏ అధికారులను తీసుకొని వస్తారో రండి. వీటిని కదా మేము వ్యతిరేకిస్తుంది. ఎన్ని వ్యాపారాలు దెబ్బతీసిరు, ఎన్ని కుల వృత్తులు దెబ్బతీసిరు. బట్టల షాపులు, బట్టలు అమ్ముకొని బతుండే మా పద్మశాలీలు, లోకల్లో ఉపాధి లేనటువంటి వాళ్ళు బట్టల షాపులు పెట్టి మొత్తం దెబ్బతీసిరు కదా. బ్యాంగిస్టోళ్ళు పాపం మహిళలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు పెట్టుకునేటోళ్ళు. అవి కూడా పెద్ద పెద్ద ఫర్నిచర్ వేయాలి, అద్దాలతో లైట్లే చెక్కు అనిపించాలి. బ్యాంగిస్టోళ్ళు, గిఫ్ట్ ఆర్టికల్ షాపులు, ఇవన్నీ పెట్టి ఇక్కడ లోకల్ వాళ్ళని బతకకుండా చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అడిగినాం? ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోసుకపోతురు, మన నిధులు దోసుకపోతురు, మన ఉపాధి దోసుకపోతురు, మన ఉద్యోగాలు దోసుకపోతురు అని. మరి గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు దోసుకోవచ్చా? మన ఉపాధి, మన కుల వృత్తులు దోసుకోవచ్చా? హిందువులైతే రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళనే, ఎంపీలను చేయరి, ముఖ్యమంత్రులను చేయరి, వాళ్ళనే కలెక్టర్లను చేయరి, వాళ్ళనే ఎస్పీలను చేయరి, వాళ్ళనే ఎస్ఐలను, కానిస్టేబుల్లను, టీచర్లను, ఎంఆర్ఓలను, ఎంపీడీఓలను మొత్తం గుజరాత్ వాళ్ళనే వేయరి. మరి ఎందుకు కొట్లాడుతున్నారు? మరి ఉద్యోగాలు కావాలని పిల్లలు కొట్లాడుతున్నారు కదా, మనోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు కావాలని. అవి కూడా రాజస్థాన్ వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి వేయమనుర్రి, వాళ్ళకి పత్తాసు వలగటోళ్ళు. ఇక్కడ పుట్టిరు, ఇక్కడ పెరిగిన వాళ్ళేమో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాలి. వాడేడో గుజరాత్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి వచ్చాడు, సేట్ అయి కూర్చోవాలిడా. వాడు వేసిన బిచ్చం తీసుకొని వానికి వీళ్ళు వత్తాసు పలకాలి. ఇది జరుగుతుంది. కుల వృత్తులు నడవక రాజస్థాను, ఈ గుజరాత్ వాళ్ళు ఇక్కడ మొత్తం తిష్టలు వేసిన తర్వాత అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పోదామా వాళ్ళ పాన్ బ్రోకర్ షాప్లలో? ఏం టంచు వెండి సామాన్లు అమ్ముతుర్రో, ఏ టంచు బంగారం నగలు అమ్ముతుర్రో. వస్తారా? మిషన్లు తీసుకొని చెక్ చేపిద్దాం ఏ రకంగా మోసం చేస్తుర్రో జనాలను. పోదామా వాళ్ళ ప్లైవుడ్ షాప్లలో? పోదామా వాళ్ళ బట్టల షాప్లకు? పోదామా వాళ్ళ ఎలక్ట్రికల్ సామాన్ షాప్లకు? మీకు దమ్ముంటే రోహింగ్యాలను తరిమి కొట్టడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. లేదు, తరిమి కొట్టాలి మనమే అనుకుంటే ఫస్ట్ మీరు పోయి అడ్డమ్మంటారా, పొడుగు అంటారా, ఆమర నిరాహార దీక్ష చేస్తారా, ఆడ కూసుంటారా? కూసోర్రి, మేము వస్తాం, పిలుపునియ్యర్రి. మీకు దమ్ముంటే. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎగదోస్తుంది, ఈ పార్టీ ఎగదోస్తుంది, ఏ పార్టీ ఎగదోస్తలే. కడుపు కాలుతా ఉంది, కుల వృత్తులు నశించిపోయి. రండి, మండల కేంద్రాలలో చూపెడతాం వాళ్ళ ఆగడాలు. ఇంకా కొన్ని రోజులైతే మొత్తం తెలంగాణను ఆక్రమించేస్తారు వాళ్ళు. ఇప్పుడే ఏముట్లేం లేదు, వాళ్ళు మన తెలంగాణ బిడ్డల పైన దాడులు చేస్తా ఉన్నారు. దాడులు చేస్తే దాడి చేసింది ఖండించడం పోయి ఈమె గొంతు చుంచుకొని భూతద్దంలో పెట్టి చూపెడతా ఉన్నారు. ఎందుకు చూపెడతా ఉన్నారు? ఎంఐఎం వల్ల నిలదీయుర్రి, రోహింగ్యాలను అజ్జేయుర్రి అంటుంది. పోయినా రోహింగ్యాల దగ్గరికి ఏ రోజు అన్నా పోయి ఆడ దీక్ష కూర్చున్నావా, ధర్నా చేసినావా? కూసోడ రోహింగ్యాలు ఏడున్నారు నీకు తెలుసు కదా, ఆడ కూసో దీక్షకు. రోహింగ్యాలు వెళ్ళే వరకు పచ్చి మంచినీళ్ళు ముట్ట, అన్నం తినా, ఏం చెయ్యా, దీక్ష కూర్చో. మేము హిందువులం కామా? నికార్సైన హిందువులం మేము, నికార్సైన తెలంగాణ వాదులం. ఈ మాధవిలత తెలంగాణలో కాదో కూడా మాకు తెలియదు.
ఆమె మొన్న మొన్న ఏదో రాజకీయంలోకి వచ్చి హల్చల్ చేస్తుంది. అంతకుముందు హాస్పిటల్ నడిపించుకొని ఇప్పటికి కూడా హాస్పిటల్ ఉందనుకుంటా. అబండాలు కూడా ఉన్నాయి. జనాలను మోసం చేసింది. చాలా ఫీజులు గుంజిర్రు వాళ్ళ హాస్పిటల్ అని చెప్పి. ఎందుకమ్మా ఇడున్న వాళ్ళంత హిందువులు గారు, నువ్వు ఒక్కదానివే హిందువు. మేము ఇక దేవుళ్ళకు పూజ చేస్తలేము, మేము దేవుళ్ళకు మొక్కుతలేము, ఇక మేము పేరు మీద బట్టలు కట్టుకుంటలేము. జాగ్రత్త అంటా ఉన్నాం. రోహింగ్యాలు అనే వాళ్ళు ఎవడెవడు రోహింగ్యాల కోసం మాట్లాడతాడో ఫస్ట్ ఆడ పోయి కూర్చోండి. మీరు అమరణ నిరాహార దీక్ష కూర్చుంటారా, రిలే నిరాహార దీక్ష కూర్చుంటారా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, వస్తాం మేము కూడా. వాళ్ళు ఏడుర్రో మాకు తెలియదు. మరి ఒరిజినల్ మార్వాడీలకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిజాయితీగా హైదరాబాద్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకుంటూ వాళ్ళంతలా వాళ్ళు ఉంటుండ్రు, హోల్సేల్ దందాలు చేసుకుంటా. పల్లెటూళ్ళకి వచ్చి, మండల కేంద్రాలకు వచ్చి, నియోజకవర్గ కేంద్రాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళ పొట్ట కొడుతున్నటువంటి వాళ్ళకే మేము వ్యతిరేకము, వాళ్ళనే వ్యతిరేకిస్తాము. వాళ్ళ దంద వాళ్ళు చేసుకుంటే ఏం కాదు, ఒరిజినల్ సామాన్ అమ్ముకుంటే ఏం కాదు. 2 నెంబర్ మాల్ అమ్మితే బాగా చెప్తా నిలదీస్తాము. 2 నెంబర్ మాల్ అమ్మేటోడు ఎవ్వరు కూడా ఉండొద్దని చెప్తాము. 2 నెంబర్ మాల్ అమ్ముతలేడని ఎవడన్నా నిరూపించదలుచుకుంటే ఛాలెంజ్ చేయరి. వాళ్ళు అమ్మే 2 నెంబర్ మాల్, వాళ్ళు 2 నెంబర్ దందా చేస్తున్నారని మేము నిరూపించడానికి రెడీగా ఉన్నాం. రండి, వాళ్ళ షాపులు సీజ్ చేయండి. ఆల్ మార్క్ 916 బంగారం నగలు ఉండాలి షాపులలో. ఆల్ మార్క్ 916 నగలు అమ్మాలి. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. పండిపోదాం, వాళ్ళ షాపులకు రైడ్ చేద్దాం. అధికారులను తీసుకొని రండి. జెస్ అనేది మిక్స్ చేయకూడదు. వెండి ఆభరణాలలో, కడాలలో జస్సు మిక్సు, మెట్టెలలో జస్సు మిక్సు, వాళ్ళు అమ్మే వెండి బిస్కెట్లలో జస్సు మిక్సు. రండి, మేము నిరూపిస్తాం. ఏదో మీరే హిందువులైనట్టు హిందువులమంతా ఒక్కటే అని మళ్ళీ ఎవరన్నా అంటే, కుల వృత్తులు ఎవరి కుల వృత్తులు వాళ్ళకి, అందరమే హిందువులమే, అందరం భారతీయులమే, అందరం ఒకటంటే. మీకు దమ్ముంటే పిలుపునియ్యి. 2 రాష్ట్రాలు వద్దు, సమైక్యాంధ్రనే ముద్దు. సమైక్యాంధ్రప్రదేశ్లో కలిసి ఉందాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలపండి అని చెప్పి మీరు పిలుపునియండి. నెంబర్ 1, బీసీ వాదం వద్దు, ఎస్సీ వాదం వద్దు, ఎస్సీ వర్గీకరణ వద్దు, బీసీలకు 42%, 52% రిజర్వేషన్లు వద్దు. హిందువులం అంతొక్కటే. రెడ్డిలన్న గెలవని, వెల్మోళ్ళన్న గెలవని, బ్రాహ్మణులన్న గెలవని, కోటోళ్ళన్న గెలవని, అగ్రకులాలు ఎవరు గెలిచినా సరే, ఎవరు అధికారం చెలాయించినా సరే, ఏ వాదం వద్దు, ఒకటే హిందూ వాదం అని పిలుపునియండి మీకు దమ్ముంటే. వ్యాపారస్తులు అల్కా దొరికినారు, కుల వృత్తిదారులు అల్కా దొరికినారు. రోహింగ్యాలు అంటే రోహింగ్యాలను వ్యతిరేకించుర్రి, ముస్లింలను వ్యతిరేకించుర్రి, అక్బరుద్దీన్ వ్యతిరేకించుర్రి. మేమెందుకు వ్యతిరేకిస్తాం? మాకు అడ్డం అప్పుడు వాళ్ళు. అక్బరుద్దీన్కి మేము పోటీ నిలబడేది లేదు, మేము ఆడ గెలిచేది లేదు. వాళ్ళ ముస్లిం జనాభా ఉంది, వాళ్ళు నిలబడతారు, వాళ్ళు గెలుస్తారు. ఆడ ఎవడన్నా పోటీ చేస్తూ ఉంటే మీకు అడ్డమైతే మీరు పోరాటాలు చేయుర్రి. ఎవడొద్దంటుండు? పల్లెటూళ్ళల్లో హిందూ ముస్లింలం బాయ్ లెక్క కలిసి ఉంటాం. మా దగ్గర శుభకార్యాలైనా చెడు కార్యాలైనా వాళ్ళు వచ్చి నిలబడతారు, వాళ్ళ దగ్గర శుభకార్యమైనా చెడు కార్యమైనా మేము పోయి నిలబడతాము. మీకేం నొప్పి? ముస్లింలు భారతీయులు గారా? రోహింగ్యాల కోసం మాట్లాడుర్రి, ఉద్యమం చేయరి, మేము కూడా చేస్తాం మీతో పాటు అని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే రాజస్థాను గుజరాతీ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే ముందు వీళ్ళందరికి గట్టి, నేను చెప్పిన కదా యాదగిరిగుట్టోళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళు ముంచిపోతా ఉండ్రో. బిజినపల్లిలా చంపేసిర్రు కదా, ఒక బంగారం వ్యాపారస్తుని చంపేసిర్రు, ఆ ప్రాణం తెచ్చిర్రి. వాళ్ళకి ఎవరైతే వకాల్తా పుస్తుర్రో ఒక హిందూ సోదరుణ్ణి, హిందూనే చంపేసిర్రు వాళ్ళు బిజినపల్లి దగ్గర. తెచ్చిర్రి ప్రాణం వాళ్ళ కుటుంబ సభ్యులకు. చంపేసి ఆ బంగారం పైసలు తీసుకున్నారు. చంపేయడానికి ఫ్లైట్లో పిలిపించిర్రు గుండాలను.
దా కమ్మలు తీసుకుంటాం దా, నీ పైసలు నీకు ఇస్తాం దా, బంగారు నగలు తీసుకుంటామని రాత్రి పిలిపించి మర్డర్ చేసిర్రు. వాళ్ళందరికీ వకాల్తా పుచ్చుకోరు మీరు. ఈ గుజరాతీ రాజస్థాన్ వాళ్ళ తరపున ఎవరెవరైతే వకాల్తాలు పుచ్చుకుంటున్నారో వీటన్నిటికీ బాధ్యత వహించండి. యాదిరిగుట్టలో ఎవరెవరైతే హిందువులు నష్టపోయారో 38 కోట్లు ఎవరెవరినైతే ముంచిపోయారో వాళ్ళందరికీ ఇవ్వండి పైసలు. ఎక్కడెక్కడ ముంచిపోయారో ఇంకా తీస్తాం చిట్టా మొత్తం. రాజస్థాన్ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి వారిపోయారు, గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఎక్కడెక్కడ మోసాలు చేసుకుంటా పోతుర్రో వాళ్ళందరికీ ఎట్టిరి. వాళ్ళందరి తరపున బాధ్యత తీసుకొని మీ పేర్లు మీ ఫోన్ నెంబర్లు వాళ్ళకి బాధితులకు ఇస్తాం మేము. నెల రోజులు తిండి లేకుండా తిప్పలు లేకుండా దీక్షలు చేసిరు కదా యాదిరిగుట్టల. ఆ రోజు ఎక్కడ పోయారు మీరు అంతా? మరి హిందువులం అని చెప్పే జబ్బలు గుద్దుకునేటోళ్ళు ఎటు పోయారు? కళ్ళు కనవాడలేవా? టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. అరే నా హిందువులు కదా మోసపోయిందని చెప్పి. ఎవడేసిన పిచ్చం కోసం ఆశపడి మీరు గొంతు చించుకుంటున్నారో అర్థమైతలే. మేం కడుపు గాలి మొత్తుకుంటున్నాం, మా కుల వృత్తులు దెబ్బతింటున్నాయని మొత్తుకుంటున్నాం, దెబ్బతిన్నాయని మొత్తుకుంటున్నాం. ఈ మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా కుల వృత్తుల వాళ్ళు కాదు. వీళ్ళు మీద ఈ రాజకీయంలో తిరుక్కుంటా వీళ్ళ దగ్గర గుడ్విళ్ళ పేరు మీద జోలు లేకుండా బిచ్చం అడుకునే వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పకుండా ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు మాకు జరిగే అన్యాయాల మీద ప్రభుత్వం దృష్టికి పోవాలని చేస్తాం. వాళ్ళని వెళ్ళిపోమ్మంటలేం. ప్రభుత్వానికి ఈ రకంగా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వాళ్లకు ధీటుగా మేము కూడా వ్యాపారాలు చేసుకోవాలంటే మాకు పావులా వడ్డీకి 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు రుణాలు ఇయ్యుర్రి. వాళ్ళకంటే తాత బిజినెస్ చేస్తాం మేము. వాళ్ళు 2 నెంబర్ మాల్ అమ్ముతారు, మేము నెంబర్ 1 మాల్ అమ్మి చూపెడతాం. ప్రతి ఒక్కరికి ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రుణాలు ఇవ్వాలి ఇక్కడ వ్యాపారులకు, ఇక్కడ కుల వృత్తిదారులకు. ఇది డిమాండ్ చేయర్రి. మేము హిందువులం అని ఎవరైతే అంటుర్రో వాళ్ళు ఇది డిమాండ్ చేయర్రి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తి వాళ్లకు గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు అడ్డంకి అవుతా ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద షోరూములు పెడితే వీళ్ళ చిన్న షాపులకి ఎవరు పోతలేరు కాబట్టి వీళ్ళు కూడా పెద్ద పెద్ద షోరూములు పెట్టాలంటే వాళ్ళకి ఎట్లయితే రుణాలు ఇస్తా ఉన్నారో ఆ రకంగా పావుల వడ్డీకి రుణాలు ఇయ్యుర్రి అని చెప్పి డిమాండ్ చేయండి. తప్పకుండా అప్పుడు మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం. మీ రాజకీయ లబ్ధి కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు గొంతు జించుకొని అరుస్తే మీకంటే ఎక్కువ గొంతు జించుకొని అరవగలుగుతాం. అన్నిటికీ తెగిచ్చున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసమే మా బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు ప్రాణాలు వదిలిర్రు. ఈ మాధవిలత ఇంట్లో ఎవ్వరు వదలలే. మాధవిలత తెలంగాణ ఉద్యమంలో లేదు. కాబట్టి ఇంకెవరైనా సరే వాళ్ళకు వత్తాసుగా వాళ్లకు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఆలోచన చేసి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకుండడు. మీకంటే ఎక్కువ ధీటుగా మేము కూడా జవాబు ఇవ్వగలుగుతాం. ఇంకా రోడ్లపైకి రాలేం. రోడ్లపైకి వస్తే ఉద్యమాలు మేము కూడా వేయగలుగుతాం. రోహింగ్యాల కోసం మాట్లాడేటోళ్ళు ఫస్ట్ మీరు అక్కడ పోయి కూర్చోండి అని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బడుగు బలైన వర్గాలను, ప్రజానీకాన్ని, రాజకీయ పార్టీ నాయకులను, కుల సంఘాల నాయకులను 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. కుల వృత్తులను కాపాడండి, కుల వృత్తులకు అండగా ఉండండి. ఇక్కడ లోకల్ వ్యాపారస్తులకు, లోకల్ బిజినెస్ దారులకు సపోర్ట్గా ఉండండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీస్తున్నాం.